హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్. నేను ఈ వీడియోలో మీకు యూకేలో షాపింగ్ అంటే ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయి, ఎంతకు దొరుకుతాయి అనేది అంతా చెప్తాను. బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా బ్యాగ్స్ అన్నీ. ఇదిగోండి, ఇదే ఇవాళ నా షాపింగ్ అన్నమాట. నేను వీటన్నిటికీ అరౌండ్ £100 అంటే 100కి ఇంకెక్కువనే అయినాయి. రఫ్గా నేను £100 అని చెప్తున్నా. అంటే ఇండియన్ రూపీస్లో 10,300 చిల్లర రూపాయల ఐటమ్స్ అనమాట అవన్నీ. నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తా ఏంటేంటో. ఇవన్నీ ఎగ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టమాటోస్, పుచ్చకాయ, వాటర్మెలన్, పాలకూర, ఆనియన్స్ అన్నమాట, కాలీఫ్లవర్, క్యాబేజ్, బనానాస్, వైట్ గ్రేప్స్, యాపిల్స్, 2 మామిడి పండ్లు, ప్యాక్ ఆఫ్ 2 మ్యాంగోస్, ఇంగ్లీష్ ఏంట్రా, 2 ప్యాక్ ఆఫ్ ఆరెంజెస్, క్యూమిన్ పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా, అవకాడోస్, గార్లిక్, పెరుగు డబ్బా, ఆలివ్ ఆయిల్, ఫ్రోజన్ వెజిటేబుల్స్, వాషింగ్ అప్ లిక్విడ్, మిల్క్, టీ బ్యాగ్స్ అన్నమాట, పర్ఫ్యూమ్ అన్నమాట. చికెన్ విత్ బోన్ ఇష్టం ఉండదు, అందుకే నేను బ్రెస్ట్ పీస్ అయితే తీసుకొచ్చుకున్నా. మెంతం కూర, చూడండి కొత్తిమీర, సో ఇది కరివేపాకు, బెండకాయలు, పచ్చిమిర్చి. ఇవన్నీ ఎగ్స్ అన్నమాట. లైక్ ఎట్లా అంటే ఎగ్స్ అనేవి ఇట్లా ట్రేస్లలో వస్తాయి ఇక్కడ. ఇది 15 మీడియం సైజ్ ఫ్రీ రేంజ్ ఎగ్స్ అన్నమాట. చూడండి బుడ్డి బుడ్డి ఉన్నాయి. ఇంకో అయితే ఇక్కడ కొత్త విషయం ఏంటంటే మన ఇండియాలో మటుకు మనకి నాకు తెలిసినంత వరకు గుడ్ల మీద అయితే ఎప్పుడు ఎక్స్పైరీ అయితే ఉండదు. ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్స్ పైన ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఇది చూడండి ఇక్కడ, బెస్ట్ బిఫోర్ 27th May. అది నాకు కొంచెం కొత్త విషయం అనమాట. ఎగ్స్ ఏంటి ఎక్స్పైరీ అయ్యేది ఏంటి అని అంటారు, కానీ ఏమో వీళ్ళకి అన్నిటికీ ఎక్స్పైరీ ఉంటుంది అనుకుంటా. సో ఇవి వచ్చేసి నేను 3 కొన్నాను, లైక్ 3 ప్యాక్స్ కొన్నాను. ఈచ్ ప్యాక్ వచ్చేసి £2.75. అంటే ఈ అన్నీ కలిపి, ఈ 3 ట్రేలు కలిపి పైసలు ఎంత అయినాయి అంటే £315, లైక్ 315 రూపీస్ ఎగ్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి టమాటోస్. ఇగో టమాటోస్ అంటే ఇట్లా ప్యాక్స్లలో అయితే దొరుకుతాయి. నేను 2 ప్యాకులు తెచ్చుకున్నా. ఇది ఒక ప్యాక్ ప్రైస్ ఎంత అంటే £2.09. మన ఇండియన్ కరెన్సీలో ఈ టమాటోలు 240 రూపాయల టమాటోస్ ఇవి. 240 రూపీస్ టమాటోస్. వాటర్మెలన్ ఇది వచ్చేసి £3.71, అంటే ఇండియన్ కరెన్సీలో 421 రూపీస్ ఆఫ్ వాటర్మెలన్ అనమాట ఇది. పాలకూర చూడండి ఇట్లా ప్యాకెట్స్లో ఉంది. దీని రేట్ వచ్చేసి £2.98, అంటే నియర్లీ ఇండియన్ రూపీస్లో 338 రూపీస్ అన్నమాట 2 ప్యాకెట్ల పాలకూర. ఆనియన్స్ అన్నమాట, ఇట్లా బ్యాగ్స్లలో దొరుకుతాయి ఆనియన్స్. బ్రౌన్ ఆనియన్స్, రెడ్ ఆనియన్స్ కూడా ఉంటాయి. ఐ వుడ్ ప్రిఫర్ బ్రౌన్ ఆనియన్స్ ఓవర్ రెడ్ ఆనియన్స్. అండ్ దీని రేట్ వచ్చేసి ఇది ఒక ఆనియన్ బ్యాగ్ 99p, అంటే 99 pence. మన ఇండియన్ కరెన్సీలో 224 రూపీస్ ఆనియన్స్ అనమాట ఇవి. కాలీఫ్లవర్ చాలా ఫ్రెష్గా అయితే ఉంది మొత్తం, ఏదో లోపలంతా. ఇది వచ్చేసి 135 రూపీస్ కాలీఫ్లవర్ అనమాట. క్యాబేజ్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. దీని ప్రైస్ వచ్చేసి 133 రూపీస్ అన్నమాట క్యాబేజ్. నేనైతే పర్సనల్లీ మోస్ట్ ఆఫ్ మై ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా మటుకు నేను లిడిల్ అనే స్టోర్లో అయితే తీసుకుంటాను. లైక్ ఎట్లా అంటే అది చాలా చీప్ అండ్ బెస్ట్ అన్నమాట. నాకైతే చాలా వర్తీ అనిపిస్తుంది లిడిల్ స్టోరు. బట్ ఎట్లా అంటే మన తెలుగు ఐటమ్స్ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ అక్కడ దొరకవు. ఆఫ్ కోర్స్ అది ఇంగ్లీష్ సూపర్ మార్కెట్ కాబట్టి.
సో మోస్ట్లీ ఐ వుడ్ ప్రిఫర్ లిడిల్ ఓవర్ ఆల్డీ, టెస్కో. వీటన్నిటికంటే నాకు చాలా బెస్ట్ అనిపించేది లిడిల్. నేను అన్ని ప్రైజెస్ కంపేర్ చేశాను, బట్ నాకు రీజనబుల్గా అనిపించింది మటుకు లిడిలే. ఐ వుడ్ ప్రిఫర్ ఓవర్ టెస్కో, ఆల్డీ, మారిసన్స్. ఓవర్ ఎవ్రీథింగ్ ఐ వుడ్ ప్రిఫర్ లిడిల్. బనానాస్, ఇది 2 కలిపి £2.10. లైక్ ఎట్లా అంటే 2 కలిపి 238 రూపాయల బనానాస్ అనమాట. వైట్ గ్రేప్స్, ఈ 2 కలిపి £378, అంటే ఇండియన్ కరెన్సీలో 430 రూపీస్ గ్రేప్స్ అనమాట ఈ 2 కలిపి. యాపిల్స్ చూడండి, యాపిల్ బ్యాగ్స్, ఫన్ సైజ్ యాపిల్స్. ఈ 2 కలిపి £1.18, లైక్ ఎట్లా అంటే 133 రూపీస్ ఆఫ్ యాపిల్స్ అనమాట. 2 మామిడి పండ్లు, ప్యాక్ ఆఫ్ 2 మ్యాంగోస్. ఇది వచ్చేసి 1.69, అంటే రూపీస్లో 191 రూపీస్ ఆఫ్ మ్యాంగోస్ 2 ప్యాక్ ఆఫ్ ఆరెంజెస్. ఎంత బుడ్డిగా ఉన్నాయి చూడండి. ఇవి ఏంటంటే దీని లోపల ఇవి ఈజీ పీలర్ ఆరెంజెస్, ఈజీ పీలింగ్ ఆరెంజ్ ఏమంటారు దీన్ని, ఈజీ పీలర్స్ అన్నమాట. ఇవి ఏంటంటే లోపల జస్ట్ పొట్టు తీసుకొని తినేసేయచ్చు. మన పెద్ద ఆరెంజెస్ లెక్క లోపల సీడ్స్ అంటూ ఏముండవు. నాకు కొంచెం బద్ధకం కాబట్టి ఈ బుడ్డి అయినా పొట్టు తీసుకొని తినేసేయచ్చు, అవన్నీ ఏరకుండా అని చెప్పి నేను ఈజీ పిల్లర్స్ తీసుకుంటా ఎప్పుడు. దీని ప్రైస్ వచ్చేసి 202 రూపీస్ అన్నమాట. క్యూమిన్ పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా లైక్ చికెన్ సీజనింగ్, అండ్ దెన్ కొరియాండర్ పౌడర్, ధనియా మసాలా. ఇవి ఈచ్ వచ్చేసి చికెన్ అయితే 99p అంటే 115 రూపీస్ అట్లా పడుతుంది. ఇవి జస్ట్ కొంచెం పీసే అనమాట, లైక్ 69.75p, చాలా తక్కువ, చాలా రీజనబుల్. అవకాడోస్, దీని ప్రైస్ వచ్చేసి £1.49, అంటే ఇండియన్ కరెన్సీలో 170 రూపీస్ ఆఫ్ అవకాడోస్. దీన్ని తెలుగులో ఏమంటారు నాకైతే అస్సలు ఐడియా లేదు, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. గార్లిక్ 1 2 3 4 ప్యాక్ ఆఫ్ గార్లిక్ అన్నమాట. దీని ప్రైస్ 89 అంటే 101 రూపీస్ అన్నమాట. చాలా వది. నేను ఎక్కువ అంతగానం ఏం వాడను, సో నాకు సరిపోతుంది. పెరుగు డబ్బా, ఫ్యాట్ ఫ్రీ యోగర్ట్. దీని ప్రైస్ వచ్చేసి £1.75, అంటే ఇండియన్ కరెన్సీలో 198 రూపీస్ ఆఫ్ పెరుగు డబ్బా. ఒకటి సరిపోదని నేను 2 తెచ్చుకున్నా. ఈ చిన్నదైతే 55 పెన్సే, చాలా తక్కువ. నేనైతే యూకేలో వాడే ఆలివ్ ఆయిల్, దీని ప్రైస్ వచ్చేసి £2.99, అంటే దీని వాల్యూ 339 రూపీస్ అన్నమాట. 1 లీటర్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. ఫ్రోజన్ వెజిటేబుల్స్, లైక్ ఫ్రోజన్ మిక్స్డ్ వెజిటేబుల్స్. ఎప్పుడన్నా నా దగ్గర కూరగాయలు అయిపోతే ఈ ఫ్రోజన్ వెజిటేబుల్స్ని యూజ్ చేసుకొని నేనైతే వెజిటేబుల్ రైస్ కానీ, వెజిటేబుల్ పులావ్, వెజిటేబుల్ బిర్యానీ ఏదైతే అది చేసేసుకుంటాను అన్నమాట. వీటి ప్రైస్ వచ్చేసి నాట్ మోర్ దెన్ £1, లైక్ ఎట్లా అంటే కొన్ని పెన్స్లలోనే ఉంది. వాషింగ్ అప్ లిక్విడ్, బాసన్లు తోమడానికి. మన ఇండియాలో అయితే ఎక్సోలు, ఇంకేంటి విమ్ బార్లు, ఎక్సోలు ఉంటాయి, సబ్బులు తీసుకొని తోమేస్తాము. ఇక్కడ అయితే వాషింగ్ లిక్విడ్స్ ఉంటాయి, సబ్బులు అయితే ఎడ దొరకవు. దీని ప్రైస్ వచ్చేసి 69 అంటే ఇండియన్ రూపీస్లో 78 రూపీస్ అనమాట. ఇది మిల్క్, ఇది ఎట్లా అంటే లాంగ్ లైఫ్ మిల్క్ అన్నమాట, ప్లాంట్ బేస్డ్ సోయా మిల్క్. నేను హోల్ మిల్క్ అంటే నేను కొంచెం డైట్ మెయింటైన్ చేస్తున్నా, సో హోల్ మిల్క్, ఫుల్ ఫ్యాట్ మిల్క్ నాకు వద్దని చెప్పేసి నేను సోయా మిల్క్కి కన్వర్ట్ అయ్యాను రీసెంట్గా. ఓట్ ఆర్ సోయా అనేది ప్లాంట్ బేస్డ్ మిల్క్స్. ఐ వుడ్ ప్రిఫర్ ఓట్ మిల్క్ ఓవర్ సోయా, బట్ అక్కడ ఓట్ మిల్క్స్ లేవు. మళ్ళీ నేను ఎప్పుడు పోతున్నా షాపింగ్కి తెలియదు, అందుకని చెప్పేసి కొన్నాను. ఇది ఈచ్ సోయా మిల్క్ 50 pence అన్నమాట, లైక్ ఎట్లా అంటే 56 రూపీస్ ఈచ్ బాటిల్. నేను నాలుగు బాటిల్ అయితే కొనుక్కున్నా. ఎట్లాగో దీనికి ఎక్స్పైరీ చాలా లాంగ్ లాస్టింగ్ అన్నమాట, సో ఎప్పుడైనా వాడుకోవచ్చు, వేస్ట్ అయితే అవ్వదు. టీ బ్యాగ్స్ అన్నమాట. ఇది వచ్చేసి గ్రీన్ టీ, అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ స్పెషాలిటీ టీ అన్నమాట. నేను ట్రై చేద్దామని తీసుకున్నా, విత్ విటమిన్ సి అండ్ డిఫెన్స్ అన్నమాట. ఏమో ఉంది, నేను ట్రై చేద్దామని తీసుకున్నా, బట్ ఐ వుడ్ ప్రిఫర్ గ్రీన్ టీ.
నేనైతే గ్రీన్ టీ ముఖ్యం పిగులు. నేనైతే డైలీ గ్రీన్ టీ తాగుతా. నాకైతే చాయ్ తాగడం అయితే మానేసిన. ఇది కూడా తాగకపోతే నాకు హెడేక్ వస్తుంది డైలీ. అంతగా అలవాటు అయిపోయినా నేను గ్రీన్ టీకి. ఉట్టిగా అవసరం వచ్చినవి తీసుకొని అయితే రాము కదా, అవసరం లేనివి కూడా కొనాలి కదా. సో ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ అన్నమాట. 5 pounds. బాగుండే స్మెల్, ట్రై చేద్దామని తీసుకొచ్చా. దీని ప్రైస్ వచ్చేసి 5 pounds, అంటే 567 రూపీస్ అన్నమాట ఇది. అండ్ ఇంకో చిల్లర ఖర్చు వచ్చేసి ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టెయిన్లెస్ స్టీల్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్ అంట. దీని ప్రైస్ వచ్చేసి 7 pounds, అంటే 800 రూపీస్. ఎందుకో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. 6 hours అంటే లైక్ హాట్ వాటర్ ఫ్లాస్క్ ఏమో. ఒకసారి నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ హాట్ వాటర్ ఫ్లాస్క్స్. బట్ ఏంటంటే ఏదన్నా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే తీసుకోకుండా అయితే ఉన్నాను. అలా ఏం కాలే, ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుందని తీసేసుకున్నా. ఈ షాపింగ్ అంతా నేను లిడిల్లో చేశాను. నాకైతే చాలా వర్ది అనిపించింది. మోరోవర్ చికెన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఏమైనా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటే నేను దాన్ని కాశ్మీర్లో తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను. నేను చికెన్ విత్ బోన్ ఇష్టం ఉండదు, అందుకే నేను బ్రెస్ట్ పీస్ అయితే తీసుకొచ్చుకున్నా. ఇండియాలో అయితే ఒక్కసారి కూడా చికెన్ షాప్కి, మటన్ షాప్కి, ఇలాగ ఎట్లా అంటే మీట్ షాప్కి వెళ్ళిందే లేదు. బట్ ఇక్కడికి వచ్చాక మనమే వెళ్ళాలి, మనమే తెచ్చుకోవాలి. ఒక్కసారి వాడు కట్ చేసి రా అంటే కట్ చేసి ఉడియడు, మనమే కట్ చేసుకోవాలి కూడా. ఇవాళ వాడు మంచోడు ఉన్నాడు కట్ చేసేటోడు. చిన్న చిన్న స్మాల్ పీసెస్ అంటే స్మాల్ పీసెస్ కట్ చేసి ఇచ్చిండు. దీని ప్రైస్ వచ్చేసి 1 kilogram ఆఫ్ బోన్లెస్ బ్రెస్ట్ పీస్, 7 pounds 34 అంటే 833 రూపీస్ ఆఫ్ చికెన్. ఇంకో ఇది అదే ఇండియాలో ఈ ప్రైస్కి మటనే వస్తుంది. మెంతం కూర ఒక కట్ట. దీని ప్రైస్ 1 pound 50 అంటే 170 రూపీస్ ఆఫ్ మెంతం కూర కట్ట. స్మెల్ లేదు, పాడు లేదు. కాకపోతే టమాటా మెంతం కూర బాగుంటుందని తీసుకున్నా. స్మెల్ అయితే అసలు ఏం లేదు. బట్ ఇక్కడ దొరికిందే గొప్ప అని చెప్పి దండం పెట్టి తీసుకోవాలి. సో ఇది కరివేపాకు. ఈ కొత్తిమీరలు, కరివేపాకులు, పచ్చిమిర్చి ఇవన్నీ ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి. ఇంగ్లీష్ స్టోర్లో అయితే అసలు దొరకవు, వాళ్ళు తిన్నారు కాబట్టి. ఇది వచ్చేసి కరివేపాకు 1 pound, అంటే 113 రూపీస్ ఆఫ్ కరివేపాకు. ఇట్లా ప్యాకెట్లో మంచిగా ప్యాక్ చేసేస్తారు, ఒక్కొక్క ప్యాకెట్ 1 pound. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర. చూడండి, కొత్తిమీర ఒకటి కొంటే 1 pound, 2 కొంటే 1 pound 50 అంట. 50 ఇంకొకటి ఎక్స్ట్రా వస్తుంది కదా అని చెప్పి 2 తీసుకున్నా. ఈ 2 కలిపి, 2 కొత్తిమీరలు కలిపి 1 pound 50 అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందంటే కరెంట్ వాల్యూకి 170 రూపాయల కొత్తిమీర కట్ట. బెండకాయలు, ఈ బెండకాయలు ఎంత చెప్పండి, ఈ తిప్పు కొడితే ½ కిలో కూడా లేవు. దీని ప్రైస్ 254 రూపీస్ బెండకాయలు అనమాట ఇవి. పచ్చిమిర్చి 170 రూపీస్ పచ్చిమిర్చి, ½ కిలో కూడా లేవు ఇవి. 170 రూపీస్ అంట. నాకు ఎందుకో ఈ క్రాక్ జాక్ని చూడంగానే మనసు గుంజింది కొనుక్కుందామని. ఈ బుడ్డి క్రాక్ జాక్ ఇండియాలో 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది. ఇది 10 రూపీస్ అనుకో, 10 రూపీస్ క్రాక్ జాక్. ఇక్కడ వచ్చేస్తే 56 రూపీస్ ఇది. తినేద్దాం. ఎంతైనా మన ఇండియన్ బిస్కెట్స్. అబ్బా సూపర్. సో అదండి నా షాపింగ్, చూపిస్తాను. ఇవన్నీ ఇవాళటి గ్రాసరీ షాపింగ్ అన్నమాట. ఇవన్నీ కలిపితే నాకు నియర్లీ 100 pounds అయితే అయ్యింది. సో మీరు గ్రాసరీస్ కొనాలి అంటే లిడిల్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు బై. లైక్ ఎట్లా అంటే మన తెలుగు ఐటమ్స్ అయితే దొరకవు, బట్ మోస్ట్లీ క్యాబేజ్, కాలీఫ్లవర్, టమాటోస్, ఆనియన్స్, పాలకూర ఇవన్నీ చాలా చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి. ఫ్రూట్స్ అయితే చాలా చీప్. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, I would prefer Lidl over Morrisons, Lidl, Tesco, whichever it is.
ఐ వుడ్ ప్రిఫర్ లిడిల్. నేను ఎప్పటి నుంచో షాపింగ్ చేస్తున్నా లిడిల్లో, నాకైతే చాలా బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇండియన్ స్టోర్స్ వచ్చేసి మిడిల్స్ ప్రోలో కాశ్మీర్, స్పైస్ లంక, ఇంకా అటు కొంచెం దూరం పోతే పాకీజా ఇవన్నీ ఉంటాయి. బట్ ఐ ప్రిఫర్ కాశ్మీర్ ఆర్ స్పైస్ లంక. అదండి. సో థ్యాంక్ యూ ఫర్ టుడేస్ వీడియో. Bye. I'll see you again in next video.